రామాయణం ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. వాల్మీకి మహర్షి. దిస్ ఈజ్ ఆల్సో a hypothetical theory, hypothetical concept was developed by వాల్మీకి. వాల్మీకి ఒక పౌరాణిక గాథను మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ పౌరాణిక గాథలో కథానాయకుడుగా రాముణ్ణి, కథానాయకిగా సీతను, మరియు వీరికి శత్రువుగా రావణుణ్ణి, లంకేశ్వరుడైన రావణుణ్ణి చూపించడం జరిగింది. మరి ఈ రామాయణం అనేది ఆనాటి రాముడి యొక్క పితృవాక్ పరిపాలన, సత్యవాక్ పరిపాలన గురించి తెలియచేయడం జరిగింది. ఆనాటి రాముడి యొక్క వనవాస జీవితం ఎలా ఉంది, మరియు సీతను అపహరించుకు వెళ్ళిన రావణుడి యొక్క స్వభావం ఏంటి, చివరికి రావణుని ఏ విధంగా అంతం అంటే మంచి చెడుల మధ్యనున్న తారతమ్యతను, తేడాను చాలా క్లుప్తంగా వివరించాడు వాల్మీకి మహర్షి రామాయణం. సో ఇవన్నీ వేదిక్ లిటరేచర్లో భాగంగా మనం చర్చించుకోవడం జరిగింది. తదనంతరం మనం ఆర్యుల యొక్క జన్మస్థలం, పుట్టుక మరియు ఆర్యులకు సంబంధించిన సిద్ధాంతాల గురించి చర్చిద్దాం. అయితే ఈ రామాయణాన్ని ఏమని పిలుస్తాం? ఆది కావ్యం. ఆది కావ్యం అని. వాజ్ ఆథర్డ్ బై వాల్మీకి.